వర్షాకాలం వచ్చిందంటే చాలామంది పెరుగు తినడం మానేస్తారు. పెరుగు తింటే జలుబు చేస్తుంది, దగ్గు పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే ఇందులో నిజమెంత? డాక్టర్స్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. వర్షాకాలంలో పెరుగు తినకూడదని చెప్పే శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. తాజా పెరుగు మంచి ప్రోటీన్, కాల్షియం అలాగే శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే పెరుగు తాజాగా ఉండాలి. చాలాసేపు బయట ఉంచినది లేదా పాడవుతున్న పెరుగును మాత్రం తినకూడదు. వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. మరి ఎవరు బాధ్యతగా ఉండాలి, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? జ్వరం, తీవ్రమైన గొంతు నొప్పి లేదా టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసిన పెరుగు తింటే కొంతమందికి చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు. ఆ ఇబ్బందులు మరింతగా పెరగొచ్చు. అలాంటప్పుడు పెరుగును గది ఉష్ణోగ్రతకు వచ్చాక తినడం మంచిది. అయితే పెరుగు వల్లే జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు అయితే లేవు. పాలు లేదా పాల పదార్థాలకు ఎలర్జీ ఉన్నవారు లేదా లాక్టోజ్ పడని వారు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే పెరుగును తీసుకోవాలి.